ఎన్టీ రామారావును సినిమాలకు పరిచయం చేసిన అరుదైన నటీమణి సి. కృష్ణవేణి. 1924-2025 మధ్య ఆమె సంస్మరణ జరిగింది. దాని గురించి తెలుసుకుందాం. అంటే ఎన్టీ రామారావుని మన దేశంలోని అంటే 1949లోనే పోలీస్ ఇన్స్పెక్టర్గా అదే చిత్రంలో ఘంటసాల సంగీత దర్శకుడిగా పరిచయం చేసింది సి. కృష్ణవేణి గారే. రమేష్ నాయుడికి స్వతంత్ర సంగీత దర్శకుడిగా మొదటి అవకాశం ఆమె నిర్మించిన దాంపత్యం ద్వారానే లభించింది. ఆ దాంపత్యం చిత్రం ద్వారానే విజయ్ కుమార్ని హీరోగా పరిచయం చేశారు. ఆ విజయ్ కుమార్ తల్లి అంతకు చాలా కాలం ముందే వచ్చిన తొలి తెలుగు సాంఘిక చిత్రం ప్రేమ విజయం 1836లో నటించారన్నమాట. మద్రాసులో శోభనాచరణ స్టూడియో నిర్మాణంతో పాటు నిర్మాతగా కృష్ణవేణి కన్నడంలో రాజ్ కుమార్ హిట్ చిత్రాన్ని నిర్మించడం చాలా గొప్ప విషయం. చివరి రోజుల్లో ఆమె తన జీవిత చరిత్రను సీనియర్ జర్నలిస్ట్ ఎస్వి రామారావు సహకారంతో రాయగా, కృష్ణవేణి తరంగాలపేట కుమార్తె అనురాధ దాన్ని ప్రచురించారన్నమాట. 101 సంవత్సరాలు నిండిన కృష్ణవేణి చిత్తజల్లి కృష్ణవేణి అనమాట. ఈవిడి పేరు చిత్తజల్లి కృష్ణవేణి, సి. కృష్ణవేణి. 1924లో పుట్టి 2025లో మరణించారన్నమాట. గంధర్వలోక అంటే ఈవిడ 101 సంవత్సరాలు బతికిందనమాట. ఈవిడ ఒక విధంగా చెప్పాలంటే ప్రొడ్యూసర్ కూడా. చింతజల్లి కృష్ణవేణి అనమాట ఈవిడ గురించి. ఇది 1940లోనే గొల్లబొమ్మ సినిమా యాక్ట్ చేసిందన్నమాట హీరోయిన్ కింద. అప్పటి నుంచి గ్రామ్ఫోన్ రికార్డులు వినడం అలవాటు ఉన్న వాళ్ళు ఈ సినిమా రికార్డులు చాలామంది విని ఉంటారు. ఆ పాటలే కాక కె. రఘురామయ్యతో యువల గీతము, చందమామ, కృష్ణవేణి సోలోగా ఆ పద్యంలోని కూడా పద సన్నివేశంలో ఉంటుందన్నమాట. సినిమా పాటలే మొదటి పద్యం, రాగాలు, నేపథ్య సంగీతం ఉండేవన్నమాట అప్పట్లో. 1947 మద్రాసులో ఈ ఫ్రైకార్డ్ గార్డెన్స్ ఉంటాయి కదా, అక్కడ చివరి ఇల్లు కృష్ణవేణి అనమాట. మద్రాసులోని ఫ్రై క్రాఫ్ట్ గార్డెన్లోని చివరి ఇల్లు కృష్ణవేణి అనమాట. అమెరికా నుంచి దిగుమతి అయిన ఖరీదైన 2 రంగుల ఇంపోర్టెడ్ గార్డెన్ల కారులో తిరిగేది అనమాట. ఇది ఈవిడ అప్పట్లో 1940లోనే ఇంపోర్టెడ్ కారులో తిరిగేది. ఆమె భర్త మిర్జాపూర్ రాజావారు చిన్న మోరిస్ మైనర్ కారులో వచ్చారన్నమాట. అప్పట్లో సినీ రంగం సొంత లగ్జరీ లిమోజిన్ కారు ఉన్న తొలి వ్యక్తి కూడా కృష్ణవేణి. ఆ కాలంలో సినీ రంగంలో సొంత లగ్జరీ లిమోజిన్ కారు ఉన్న వ్యక్తి కృష్ణవేణి అనమాట. ఆమె కూతురు అప్పటి పేరు మేకా రాజలక్ష్మి అనురాధ అనమాట. ఎంఆర్ఏ ప్రొడక్షన్ అన్న కృష్ణవేణి సినిమా నిర్మాణ సంస్థ అనమాట. ఈమె పేరు తాలూకు పొడి అక్షరాలు సాయంత్రం పూట తోపుడు బండ్లు షికారు చేస్తూ వచ్చే అమ్మ ముద్దు చేసిందనమాట. సరిగ్గా నటిగా, గాయనిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా కృష్ణవేణి బహుముఖ ప్రస్థానం అనమాట. అంటే ఈవిడ నటిస్తూనే పాటలు పాడుతూ నిర్మాతగాను, స్టూడియో అధినేతగాను ఈవిడ బహుముఖ ప్రస్థానం చేసిందనమాట కృష్ణవేణి. కొన్ని సంగతులు ప్రత్యేకించి చెప్పుకోవాలన్నమాట. చిన్న వయసులో అంటే ఆమె నటించిన కథదేవయాని 1939లో అనమాట. పూణే నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్లో ఉందన్నమాట ఈవిడే కథదేవయాని. అంటే ఈవిడ చిన్నప్పుడే 1938లోనే సినిమా చేసిందన్నమాట. అందులో కచా అంటూ ఆమె నాయకుడి వెంట పాడడం మనం చూడవచ్చు. అలాగే కథానాయికగా విజయాలు సాధించిన తర్వాత ఆమె కెరీర్లో ఒకే ఒక సందర్భంలో తిరుగుబాటు అంటే 1957 చిత్రం అనమాట వ్యాంప్ పాత్ర ధరించడం జరిగిందనమాట. అంటే ఈవిడ విలన్ కూడా నటించింది తిరుగుబాటు సినిమాలో 1950లో. అంతటి వ్యాంప్ పాత్రలోనే ఆమె బాడీ ఎక్స్పోజింగ్ చేయకుండా నటించడం గమనార్హం అన్నమాట. ఆ పాత్ర కోసం ఆమె ఫుల్ స్లీవ్ బ్లౌజులు స్వయంగా డిజైన్ చేసుకుని మరీ ధరించింది అనమాట. వ్యాంప్ పాత్ర అయినా సరే ఫుల్ స్లీవ్ బ్లౌజులు ధరించింది అనమాట ఆవిడ. కృష్ణవేణి తాను నటించిన సినిమాలన్నింటిలో తన పాటలు తానే పాడుకునేది. అరుదైన గాయని అనమాట. దాంపత్యం 1957 చిత్రంలో మాత్రం తెరపై కృష్ణవేణి నటనకు రావు బాల సరస్వతి నేపథ్య గానం చేయడం అరుదైన సందర్భం అనమాట. 1957లోనే ఆమె కృష్ణవేణి నటనకు రావు బాల సరస్వతి నేపథ్య గానం చేసింది. ఇక తన సొంత చిత్రాలు కీలుగుర్రం 1949లో నటి అంజలీదేవికి కృష్ణవేణి పే బ్యాక్ పాడడం మొదలు గమ్మతుంట. అంటే కీలుగుర్రం సినిమా 1949లో దానికి
పే బ్యాక్స్ అంజలీదేవికి పే బ్యాక్స్ పాడింది కూడాను మన ఈ కృష్ణవేణి గారే. ఆమె పాడిన పాటల్లో దాదాపు 20 దాకా పాటలు 78 ఆర్పిఎం గ్రామ్ఫోన్లో రికార్డులు ఉన్నాయన్నమాట. అంటే కీలుగుర్రం సినిమాకి సొంత చిత్రం అన్నమాట కీలుగుర్రం. అంటే కీలుగుర్రం సినిమా రిలీజ్ టైంకి ఇంకా ఎన్టీ రామారావు గారు హీరో అవ్వలేదు, చిన్న సైడ్ యాక్ట్లు చేసుకునేవారు అనమాట. అప్పటికే నాగేశ్వరరావు హీరో. ఈ విషయం గుర్తుంచుకోవాలి. 1949లోనే ఆవిడ సొంత సినిమా నిర్మించారు. అది ఈ విధంగా కృష్ణవేణి గారు ది బెస్ట్ ప్రొడ్యూసర్. వీటి గురించి తెలుసుకోవాలి.